శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీనివాస ప్రభు ప్రతి సంవత్సరంలానే సంక్రాంతి పండుగ మరునాడు కనుమ పండుగ వేళ అత్యంత శోభాయమానంగా పంచ దివ్యాయుధాలతో పార్వేటి మండపంలో సాక్షాత్కరిస్తూ ఉంటాడు. అటువంటి దేవదేవుణ్ణి మనం కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కనులారా వీక్షిస్తూ ఉన్నాం. గజపుష్పమాలికాదులతో విలసిల్లుతూ ఉండేటువంటి ఆ దేవదేవుడు పార్వేట ఉత్సవాన్ని అందుకునేటువంటి దివ్య సమయంలో వేదవిధులు వేదనాదాన్ని ఆలపిస్తూ ఉన్నారు. పారువేట అంటే మృగాలు పరిగెత్తుతూ ఉంటే వాటిని వెంబడించి వేటాడటం. అడవిలో విచ్చలవిడిగా తిరుగుతూ భీభత్సాన్ని కలిగిస్తూ ఉండేటువంటి క్రూర మృగాలను వేటాడి చంపి ప్రశాంతతను చేకూర్చే ప్రధాన లక్ష్యంతో పూర్వం రాజులు వేటకు వెళ్ళేవారు. అరిషడ్ వర్గాల ప్రభావానికి లోనైన ఇంద్రియాల ప్రేరణతో నిలుకడలేక పోరాడుతూ ఉండేటువంటి చంచలమైనటువంటి మానవుల యొక్క మనస్సే ఒక మృగం. అలాంటి స్థిరత్వం లేని భక్తుని మనస్సును పంచ ఆయుధాలతో అంటే పంచ విధములైనటువంటి వికారములు మానవుడు కలిగి ఉంటాడు. కాబట్టి ఆ ఐదింటిని అణగదొక్కేటువంటి వ్యూహంతో వెంకటేశ్వర స్వామి వేటాడి పట్టుకుని ఏకాగ్రతను ఆశ్రయించినటువంటి మానవుడికి ప్రసాదించడమే ఈ పారువేట ఉత్సవంలోని అంతరార్థంగా ఆధ్యాత్మ విధులు ప్రవచిస్తూ ఉన్నారు. కమనీయమైనటువంటి వేదనాదాన్ని ఆలకిద్దాం. భువైతి వాయుః సువరిత్యాదిత్యః మహైతి చంద్రమాః చంద్రమసా వావ సర్వాణి జ్యోతిర్గంసి మహీయంతే. భూరితి వారిచః భువైతి సామాని సువరితి యోగంసి మహైతి బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే. భూరితి వై ప్రాణః భువైత్యపానః సువరితి వ్యానః మహైత్యన్నం అన్నేన వావ సర్వే ప్రాణా మహీయంతే. తావాయేతాశ్చతస్రశ్చతుర్ధా చతస్రశ్చతస్రావ్యాహృతయః తాయో వేద స వేద బ్రహ్మ సర్వేస్మై దేవా బలిమావహంతి. స యేషోऽन्तरहृदय ఆకాశః అయమమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే య ఏషస్తన ఇవ బలంబతే. స్వేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే యతో హ్యశీర్షకపాలే భూరిత్యగ్నో ప్రతిష్ఠతి. భువైతి వాయౌ సుభరిత్యాదిత్యే మహైతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం. వాక్పతిశ్చక్షుష్పతిః శ్రోత్రపతిర్విజ్ఞానపతిః ఏతత్తతో భవతి. ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారాభం మన ఆనందం శాంతి సమర్థమృతం. ఇది ప్రాచీన యోగ్యోపాస్వ పృథివ్యంతరిక్షం జ్యోతిషోవాంతరదిశాః అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఆపవోషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా ఇత్యధిభూతం అథాధ్యాత్మం. ప్రాణో వ్యానోపాన ఉదానః సమానః చక్షుశ్రోత్రం మనోభాగ్వగ్ చర్మమాగుం సగ్రస్నావాస్థ్యమజ్జా
एतदधिविधाय ऋषिरवोचत् पान्तं वा इदगुं सर्वम् पान्तेनैव पान्तग्रस्पृणोतीति त्वापयस्वते देवानां धेनुगं सुदुघामनवस्फुरन्ते इन्द्रः सोमं पिबतु क्षेमोऽस्तु नः श्रीवैकुण्ठविभक्ताय स्वामि पुष्करिणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्। सप्ताम्बुजीरञ्जकराजहंसं सप्तार्णवी संश्रुतिकर्णधारं सप्ताश्वबिम्बस्थहिरण्मयन्तं सप्तार्चिरंगं शरणं प्रपद्ये। సప్తద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలాన్ని రంజింపజేసేటువంటి రాజహంస ఈనాడు పార్వేటు మండపంలో కొలువై ఉన్నాడు. సప్తద్వీపముల వంటి సంసార సముద్రాన్ని దాటించేటువంటి నావికుడు, సూర్యమండలం మధ్య నుండేటువంటి హిరణ్మయ స్వరూపుడు, అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి శ్రీనివాస పరబ్రహ్మము పంచ దివ్యాయుధాలతో ఈనాడు కొలువై పార్వేటి మండపంలో భక్త బృందాలకు కనువిందు చేస్తూ ఉన్నాడు. పుణ్యాహవచనాది కర్మలతో శుద్ధి చేసి సర్వశోభాయమానంగా అలంకరింపబడినటువంటిది ఈనాడు ఈ పార్వేటి మండపం. వెంకటేశ్వర స్వామితో పాటు కృష్ణస్వామి కూడా ఈనాడు పార్వేటి మండపానికి విచ్చేయడం భక్తులలో ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి అంశం. ధనుర్మాసం పరిపూర్ణమైనటువంటి దివ్య నేపథ్యంలో కృష్ణస్వామి ఈ యొక్క గోదాదేవి ప్రియుడై ఉండేటువంటి స్వామి ఈ కొండపైన మలయప్ప స్వామితో కలిసి రావటం దాసభక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. పార్వేటి మండపంలో అలనాటి కృష్ణుని రూపంలో వెన్నను తింటూ కృష్ణస్వామి యొక్క దర్శనం ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ ఉంటే భక్తులందరూ కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి పచ్చని హరితభరితమైనటువంటి ఈ శేషాచలం పైన వనమాలి విలాసాన్ని దర్శిస్తూ ఉన్నారు. స్వామి ఇటువంటి అద్భుతమైనటువంటి వెంకటాచలంపై వీచేటువంటి చల్లని గాలులకు ఆనందపడుతూ ఉన్నాడు. శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో ఇటువంటి గాలులు. ఇక్కడ చల్లదనం, మెల్లదనం, కమ్మదనం అనేటువంటిది ఈ వాయువుల్లో ఉండేటువంటి ప్రత్యేకత. పోక, కొబ్బరి మొదలైనవన్నీ కూడా బాగా నీళ్లు ఉండేటువంటి చోట ఉండేటువంటి వృక్షాలు కనుక వాటిపై నుంచి వచ్చేటువంటి గాలులు చల్లదనాన్ని తీసుకువస్తాయి. ఆ మెల్లదనం అనేటువంటిది ఈ యొక్క సమయోచితమైనటువంటి కాలంలో ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి గాలుల్లో ఉండేటువంటి ప్రత్యేకత. అంతేకాకుండా ఆ ఆహ్లాదభరితమైనటువంటి ప్రకృతిలో పరమేశ్వర తత్వాన్ని అందరూ కూడా దర్శిస్తూ ఉన్నాడు. ఆ శ్రీనివాస స్వామి చిరునగువతో అనేకమైనటువంటి పుష్పమాలికల అలంకరణ మధ్య నాటి యశోదమ్మ చేత వెన్నముద్దలు తిన్నటువంటి వాడు ఈయనే అనేటువంటి
దివ్యమైనటువంటి స్మృతులను ఇస్తూ ఉన్నాడు. తాపత్రయములను తొలగించేటువంటి వాడిని నేనే, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికములనేటువంటి వాటిని దూరం చేసి మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పడానికే ఆయన ముత్యాల కిరీటాన్ని ధరించాడు. ముత్యములు తెల్లనివి, చల్లనివి, చంద్రునికి ప్రతీక అయినటువంటివి. అటువంటి ముత్యాల గురుకిరీటాన్ని ధరించినటువంటి ఆ వెన్నముద్ద కృష్ణుడు అనేకమైనటువంటి పూమాలికలను ధరించి ఆ కొలువైనటువంటి వెంకటేశుని పక్కనే ఉన్నాడు. కొద్ది సమయంలో ఆ వెంకటేశ్వర స్వామి వారు పారువేటకు వెళ్ళిన తరువాత కృష్ణస్వామి చమత్కారంగా వెనకకు వచ్చి మళ్ళా కొంత వెన్నను ప్రసాదంగా అందుకుని ముందుకు వెడతాడు. పరవశించి ఆ కృష్ణస్వామి వైభవాన్ని గానములుగా చేస్తూ ఉన్నారు. జనులు కొండల రాయనిని కోరరే, కంటితో మాధవుని తలచరి జనులు. గోవింద 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 యని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవలనంతుని చూడరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవలనంతుని చూడరే. శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బ్రతుకదే జనులు. శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బ్రతుకదే జనులు. గోవింద 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 యని కొలువరే. గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే. గోవిందాయని కొలువరే, గోవింద 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 వర్ణిత మనోహర రూప, నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప, నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప, నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ
లక్ష్మీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్యలోపగ కదా నన్ను నొడబరపుచు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్యలోపగ కదా నన్ను నొడబరపుచు పై పైనే సంసార బాధములు కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైనే సంసార బాధములు కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వివిధ నిర్బంధముల వెడలతోయక నన్ను భవసాగరముల దడపడ సేతువా వివిధ నిర్బంధముల వెడలతోయక నన్ను భవసాగరముల దడపడ సేతురా దివ్యేంద్ర వంద్యాశ్రీ తిరువెంకటాద్రీశ హరే హరే దివ్యేంద్ర వంద్యాశ్రీ తిరువెంకటాద్రీశ నవనీత తోర శ్రీనారాయణ దివ్యేంద్ర వంద్యాశ్రీ తిరువెంకటాద్రీశ నవనీత తోర శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ వెంకటనారాయణ వేదనారాయణ తిరుమల నారాయణ హరిహరి నారాయణ హరే 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 దేవశిఖామణి దివిజులు పొగడగ వేవేలుగతుల వెలసివాడే దేవశిఖామణి దివిజులు పొగడగ వేవేలుగతుల వెలసివాడే దేవశిఖామణి దివిజులు పొగడగ వేవేలుగతుల వెలసివాడే దేవశిఖామణి దివిజులు
పోగడగ వేవేలుగా తుల వెలసివాడే వీధుల వీధుల బెసతురగముపై ఖేదిల బల్లెము బిరబిర త్రిపుతూ వీధుల వీధుల బెసతురగముపై ఖేదిల బల్లెము బిరబిర త్రిపుతూ మోదము తోడుత మోహనమూరితి మోదము తోడుత మోహనమూరితి ఏ దశ చూచిన నేగివాడే మోదము తోడుత మోహనమూరితి ఏ దశ చూచిన ఏగివాడే దేవశిఖామణి దివిజులు పోగడగ వేవేలుగా తుల వెలసి వాడే వలగొన తిరుగుచు బాలము విసురుచు నిలిచి గుర్రమటు నేర్పులు చూపగా వలగొన తిరుగుచు బాలము విసురుచు నిలిచి గుర్రమటు నేర్పులు చూపగా బలు శ్రీ వెంకటపతి అహోబలపు పొలమున బలు శ్రీ వెంకటపతి అహోబలపు పొలమున పొలమున సాధెకువాడే బలు శ్రీ వెంకటపతి అహోబలపు పొలమున సాధెకు బొదలి వాడే దేవశిఖామణి దివిజులు పోగడగ వేవేలుగా తుల వెలసి వాడే దేవశిఖామణి దివిజులు పోగడగ వేవేలుగా తుల వెలసి వాడే జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మాజపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మాజపు జాజరా జగడపు చనవుల జాజరా తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పొడి జాగపతిపై చల్లేరతివలు జాజరా జల్లన పొడి జాగపతిపై చల్లేరతివలు జాజరా చల్లేరతివలు జాజరా చల్లేరతివలు జాజరా జగడపు జనవుల జాజరా సగినల మాజపు జాజరా జగడపు జనవుల జాజరా కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవుడి
భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధముని చేరువ పతిపై చిరుదగ పడతులు సారెకు జల్లేరు జాజరా చేరువ పతిపై చిరుదగ పడతులు సారెకు జల్లేరు జాజరా సారెకు జల్లేరు జాజరా సారెకు జల్లేరు జాజరా జగడపు తరవుల జాజరా సగినల మగపు జాజరా జగడపు తరవుల జాజరా కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము బింకపు కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదొలు నించారు సంకుమదొంబుల జాజరా వెంకటపతిపై వెలదొలు నించారు సంకుమదొంబుల జాజరా సంకుమదొంబుల జాజరా సంకుమదొంబుల జాజరా జగడపు ధనవుల జాజరా సగినల మగపు జాజరా జగడపు ధనవుల జాజరా సగినల మగపు జాజరా జగడపు ధనవుల జాజరా జగడపు ధనవుల జాజరా జగడపు ధనవుల జాజరా ముద్దుగరే యశోద ముంగిటి ముత్తము వీడు సిద్ధరాణి మహిమల దేవకీ సుతుడు ముద్దుగరే యశోద ముంగిటి ముత్తము వీడు సిద్ధరాణి మహిమల దేవకీ సుతుడు నింత గొల్లెతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలివజ్రము నింత గొల్లెతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగరే యశోద ముంగిటి ముత్తము వీడు ఇతరాని మహిమల దేవకీ సుతుడు రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ముగాచి కమలాక్షుడు గతియై మమ్ముగాచి కమలాక్షుడు గతియై మమ్ముగాచి కమలాక్షుడు ముద్దుగరే యశోద ముంగిటి ముత్తము వీడు సిద్ధరాణి మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరతము పాలజల నిధిలోన పాయని దివ్యరతము బాలుని వలతిరిగే పద్మనాభుడు బాలుని వలతిరిగే పద్మనాభుడు బాలుని వలతిరిగే పద్మనాభుడు ముద్దుగరే యశోద ముంగిటి ముద్దము వేడు సిద్ధరాణి మహిమల దేవకీ సుతుడు సిద్ధరాణి మహిమల దేవకీ సుతుడు సిద్ధరాణి మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు యజ్ఞేశాయ నమస్తుభ్యం జ్వలత్కుండలధారిణే నమోస్తు పద్మనాభాయ నమస్తే విశ్వయోనయే. కలియుగంలో పరమ శాంతమూర్తి కరుణామూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ పార్వేటి ఉత్సవంలో పంచ దివ్యాయుధాలను ధరించి మనకు మహాదర్పంగా గోచరిస్తూ ఉన్నాడు. మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం ఇది. ఎందుకంటే వెంకటాచలంలో ఈ ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి శ్రీనివాసుడు శంఖచక్రాలు భగవత్ రామానుజులు వారి చేత అందుకున్నప్పటికీ ఆచార్యుడై మనకు కనిపిస్తాడు. నా పాదాలను ఆశ్రయించండి, ఈ సంసారం జానుదగ్ధం అవుతుంది అని మనకు తిరుమూర్తిగా ఆనంద నిలయంలో గోచరిస్తాడు. అటువంటి సంసార సాగర సముత్తరణైక చేతువైనటువంటి ఆ గురువు పార్థాయ తత్సదృశ సారథినాత్వయైవ యౌదర్శితో స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతో కరదర్శితో తే శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి శాంతమూర్తి చరణారవిందాలను మనం శరణ వేడుతూ ఉంటాం. కానీ ఇక్కడ స్వామి చూడండి, దుష్ట శిక్షణ చేయడం కోసం అని చెప్పి పంచ దివ్యాయుధాలతో ఆయన ఈ పారువేట మండపానికి విచ్చేశారు. ఇక్కడ ఆయన తీక్షణంగా ఉండేటువంటి బల్యాన్ని విసరబోయేటువంటిది, మృగాలను వేటాడబోయేటువంటిది ఈ సన్నివేశంలోనే. మరి ఆయన ధరించినటువంటి ఆ దివ్యాయుధ స్థుతి మనం ఈ సందర్భంలో చేయవలసినటువంటి అవసరం ఉన్నది. స్వామి దక్షిణ పైకరానికి ఉండేటువంటిది ఏమిటి అని అంటే అది సుదర్శనం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. నేను ఎప్పుడూ కూడా స్వామి యొక్క దక్షిణకరంపై అలంకారంగా ఉండేటువంటిది
కానీ అవసరమైతే శత్రువులను చీల్చి చెండాడేటువంటిది, అంబరీషాది భక్తులను కాపాడేటువంటిది అయినటువంటి సుదర్శన చక్రాన్ని నేను ప్రార్థన చేస్తాను. అలాగే స్వామివారు తెల్లటి శంఖాన్ని కూడా చేతబట్టి ఉంటారు. మరి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉండేటువంటి భక్తుల యొక్క ముఖం పైన, ధ్రువాదుల యొక్క ముఖం పైన ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఆ శంఖాన్ని ఉంచుతాడో వారి నోటి వెంట అప్రయత్నంగా భగవత్ ప్రార్థన బయటికి వస్తుంది. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అలాంటి పరమపురుషుడు విష్ణో ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిః దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. భక్తులందరూ ఆ స్వామివారి యొక్క చేతిలో ఉండేటువంటి తెల్లని శంఖాన్ని, వాక్కునిచ్చేటువంటిది, రాక్షసుల యొక్క ఎదగదుల్లో భయాన్ని సృష్టించేటువంటిదైనటువంటి ఆ యొక్క శంఖాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. దాని ముందు 1000 చంద్రుల కాంతి కూడా తృణీకరింపబడుతుందిట. అంతేకాదు స్వామివారి చేతిలో మరొక గద అనేటువంటిది ఉంటుంది. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదికీం దైత్యకులైకహంత్రీం వైకుంఠ వామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. ఆ స్వామి ఎడమ చేతిలో పట్టుకునేటువంటి ఆ బంగారు వన్నె కలిగినటువంటి గద ఉన్నదే ఎంతటి మాయనైనా ఛేదించగలదు. అశ్వత్థామాది మరి బాణములను బాగా తెలిసినటువంటి వారు ప్రయోగించి మంత్ర ద్రష్టమైనటువంటి వాటిని కూడా తొలగించగలిగినటువంటి దాన్ని కూడా స్వామి ఈనాడు పారువేట మండపంలోకి ధరించి తీసుకువచ్చారు. రక్షో సురాణం కఠినోగ్రకంఠచ్చే చేదక్షరక్షోణిత దిగ్ధధారం తం నందకన్నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. అదుగో ఆ పూలతో అలంకరింపబడినటువంటి వృక్షముల వెనకాల ఆ సంహరింపబడవలసినటువంటి మృగములు ఉన్నాయి. వాటిని స్వామి సంహరిస్తాడు. వాటిని ఎప్పుడు సంహరిస్తాడా అని భక్తులు చేతులెత్తి నమస్కరిస్తూ ఆ పంచదివ్యాయుధధారి చేతిలో ఉండేటువంటి ఆ ఖడ్గానికి నమస్కరిస్తూ ఉన్నారు. అది అజ్ఞానం అనేటువంటి అఘలతలను ఛేదించి విజ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి దివ్య దీపాంకురం అది. అంతేకాదు స్వామి చేతిలో ధనస్సు ఉన్నది కదా, దానికి కూడా నమస్కారం చేద్దాం అనుకుంటున్నారు భక్తులు మనస్సులో. యజ్ఞానినాద శ్రవణాత్సురాణం చేతాంసి నిర్ముక్త భయాని సద్య భవంతి దైత్యాశని బాణవర్షి శార్ంగం సదాహం శరణం ప్రపద్యే. దైత్యులపైన ఆ శార్ంగం అనేటువంటి ధనస్సు వర్షం కురిపిస్తుందిట. ఏమిటి ఆ వర్షం అంటే బాణముల చేత వర్షం. వారిని భయం భ్రాంతులకు గురి చేస్తూ వారి ప్రాణములను హరిస్తూ ఎప్పుడూ కూడా లోక కళ్యాణాన్ని కలిగించడానికే ఉపయోగపడేటువంటిది ఆ భగవంతుడి చేతిలో ఉండేటువంటి శార్ంగం అనేటువంటి మహాధనస్సు. దానిని స్వామి ఈనాడు పారువేటకి ధరించి వచ్చారు శ్రీకృష్ణ స్వామితో పాటు. యచ్చక్రశంఖం గద ఖడ్గశార్ంగం పీతాంబరం కౌస్తుభవత్సలాంఛితం శ్రియా సమేతోజ్వలశోభితాంగం విష్ణుం సదాం శరణం ప్రపద్యే. పంచదివ్యాయుధాలను ధరించాను కదా అని చెప్పి వక్షస్థలంలో అమ్మవారిని లేకుండా ఉంటారా? అమ్మవారు ఆయనకి సదాభరణము, సదా ఆయనకు చేసేటువంటి కర్మలలో సహకరించేటువంటి దివ్యస్వరూపిణి. ఆ అమ్మవారితో స్వామివారు దుష్ట శిక్షణకై విచ్చేస్తే అమ్మవారు కూడా వక్షస్థలంలో ఉండి సకల సౌభాగ్య దేవత ఆశ్రితులకు రక్షణను ఇప్పింపజేస్తూ ఉన్నది. దుష్ట శక్తులను, దురాలోచనలను వేటాడి సంహరించి మనకి సర్వసౌభాగ్యాలను అనుగ్రహింపవలసిందిగా స్వామివారి పంచాయుధాలను, ఆ ఆయుధములను ధరించినటువంటి వెంకటగిరినాథుని మలయప్ప స్వామి సరసను ఉండేటువంటి ఆ వెన్నముద్ద కృష్ణుణ్ణి భక్త బృందాలందరూ కూడా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. బుద్ధిజాడ్యాన్ని హరించేటువంటి దివ్యమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు స్వామి. అందుకే నిత్యము కూడా మృగయా రసికాయూధం
వృషభాసురహారిణి అని చెప్పి సహస్రనామాల్లో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. వేట స్వారస్యం బాగా ఎరిగినటువంటి వాడు, వృషభాసురుణ్ణి సంహరించినటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. రౌద్రాకారంతో వీరావేశంతో పరిగెత్తుతూ ఆయన మృగాలను వేటాడుతాడు. అలా వేటాడగలడు కాబట్టే వృషభాసురుడనేటువంటి వాడు ఈ కొండపైన ఎందరో మహర్షులను వేధిస్తూ ఉంటే నారద మహర్షి చేత తెలుసుకున్నటువంటి శ్రీనివాస ప్రభువు ఆ రాక్షస సంహారం చేశాడు. కనుక ఈనాడు స్వామివారు పంచ దివ్యాయుధాలు ఎక్కుపెట్టి అలా పరిగెడుతూ ఉంటే స్వామివారి ముందు శ్రీవారి రూపంలో భాషించేటువంటి అర్చక స్వామి వెండి బల్యాన్ని చేతబట్టుకుని మహాట్టహాసంగా ముందుకు పరిగెడుతూ ఆ జంతువుల్ని వేటాడబోతాడు. అదుగో ఆ జంతువులని మీరిప్పుడు వీక్షిస్తూ ఉన్నారు. ముందు ఉండేటువంటి ఆ మృగాలు పారిపోతాయి. అయితే మళ్ళీ వెనక్కి వచ్చి యథాస్థానంలో స్వామి నిలబడతారు. మళ్ళీ స్వామివారు వేగంగా ముందుకు పరిగెడుతూ వారి రూపంగా ఉండేటువంటి, అంటే స్వామి అర్చక రూపంలో ఉంటారు కనుక ఆ అర్చక స్వామిగా ఆ ఈటను విసురుతారు. ఇలా 3 సార్లు జరగబోయే ముందుగా స్వామివారి పారువేటలో ఉత్సాహం కలగటానికి, ఆ ఉత్సవంలో స్వామికి ఎటువంటి దృష్టి దోషం కలగకుండా ఉండటానికి ముందుగా మలయప్ప స్వామికి, తరువాత మన్నారు స్వామికి ఆనంద కర్పూర నీరాజనాన్ని ఇస్తూ ఉన్నారు. ఋతవస్సాగరాద్వీపా వేదా లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా అని మనం మంగళాశాసనం చేయాలి. బలం విష్ణో ప్రవర్ధతాం అని చెప్పి ప్రార్థన చేయాలి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఆ పంచ దివ్యాయుధధారి పారువేట ఉత్సవప్రియుడైనటువంటి వెంకటాచలపతి యొక్క వైభవాన్ని ఎవరైతే మనస్సులో పెట్టుకుంటారో అటువంటి వారికి ఎటువంటి దుఃఖాలు ఉంటాయి, ఎటువంటి పీడలు ఉంటాయి, లౌకికంగా ఏమీ ఉండవు. అందులో స్వామి కృష్ణస్వామితో పాటు వచ్చారు. స్వామివారి సన్నిధిలో నిత్యము ఉండేటువంటి సన్నిధి గొల్లలు ఆ కృష్ణస్వామి ఇక్కడికి రావడంతో వారు ఎంతో సంతోషించి వారు ఆ కృష్ణస్వామికి వెన్నను ఆరగింపు చేస్తారు. కృష్ణస్వామి వారి వెంట వారి విడిదికి వెళ్ళి పూజాహారతులు స్వీకరించి వెన్నను ఆరగించి తిరిగి వెంకటేశ్వరుని చెంతకు వస్తాడు. గొల్లలు అలా కృష్ణస్వామి రూపంలో వచ్చి తమను అనుగ్రహించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి కూడా ఘనంగా పూజాహారతులు సమర్పించడం అనేటువంటిది, శఠారి మర్యాదలు స్వామి నుంచి అర్చక ముఖంగా పొందటం అనేటువంటిది ఈ పారువేట మండపంలో మనం వీక్షించేటువంటి దివ్య సన్నివేశం. నిజంగా ఈ గజ త్వరగ భక్త బృందాలు అందరూ, వేదపారాయణదారులు అందరూ వస్తే స్వామి ఈనాడు ఎంతో ఉత్సాహంతో ఈ పారువేట మండపానికి వచ్చారు. శేషహారతిని అధికార బృందాలు అందుకుంటూ ఉన్నారు. భక్తకోటికి అందరికీ కూడా అర్చక స్వాములు తిలకింపజేస్తూ ఉన్నారు. ఆ మంగళాశాసనాన్ని మనం నిత్యము కూడా పరమాత్మ సన్నిధిలో చేస్తూ ఉండేటువంటి భాగ్యం ఇవ్వమని చెప్పి స్వామిని అర్థిస్తూ ఉండాలి. ఆబాల గోపాలం జరిగేటువంటి గొప్ప వేడుక, ఆధ్యాత్మికమైనటువంటి వేడుక. ఈ పండగ దినాల్లో మనం దర్శించవలసినటువంటిది స్వామి యొక్క పారువేట ఉత్సవమే. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా అత్యంత గౌరవప్రదమైనటువంటి ఉత్సవం. ఈ ఉత్సవంలో స్వామి వేదపారాయణలతో, ఛత్రచామరాది రాజమర్యాదలతో, గజతురగ భక్త బృందాలతో బాకాలు ఊదుతూ ఉంటే పారువేటకి ఆయన ఈ మండపానికి విచ్చేశారు. స్వామివారి దేవాలయానికి ఉత్తర దిశగా పాప వినాశనం దారిలో ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ పారువేట మండపం. ఈ మండపానికి స్వామివారు విచ్చేశారు. విచ్చేసినటువంటి ఆ స్వామిని మరి శరణాగతి చేస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి శరణాగతి చేయడంలో ఉండే స్వారస్యం ఎంతటిది! స్వామి ఎంతటివాడు! ఆయన అద్భుతమైనటువంటి శుభాలను అనుగ్రహించేటువంటి కరుణాంతరంగుడు కదా. వృష్ణికులంలో ప్రభవించినటువంటి వాడు ఆయన ద్వాపరంలో. అటువంటి స్వామి స్మేరాతశీసూన సమాన కాంతిం సురక్త పద్మప్రభపాదహస్తం ఉన్నిద్ర పంకేరుహచారు నేత్రం పవిత్రపాణిం శరణం ప్రపద్యే. ఆ స్వామి పాదుకలను పరివట్టం కట్టుకున్నటువంటి వారందరూ శిరస్సుపై ఉంచుకుని
ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే కలిగేటువంటి భాగ్యం అంతటిది. ప్రకృతి దాని యొక్క వికారములైనటువంటి మహత్తత్వము, అహంకారము, ఇంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములు ఇవన్నీ ఏ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి నుండి ఉత్పత్తి అయి ప్రవర్తిస్తూ ఉన్నాయో, ఈ పురుషుడు ఎవరికి పరతంతుడై ప్రవర్తిస్తూ ఉన్నాడో అట్టి సకలాత్మస్వరూపుడు అనన్యాధిపతి అయినటువంటి శ్రీనివాస స్వామి యొక్క పార్వేట ఉత్సవం ఇంతటి వైభవంగా ఈ పార్వేట మండపంలో జరుగుతున్నది. వనమాలి చక్కని ఈ దివ్యమైనటువంటి ఉద్యానవనంలా భాషించేటువంటి వనంలో ఈ యొక్క పార్వేట క్రీడను ఆడనున్నాడు. పూర్వం ఈ సృష్టి అంతా ఏ దేవదేవుని చేత సృజింపబడిందో, ఎవని యందు ఇది నిలీనమవుతూ ఉన్నదో, ప్రళయకాలములో నిగ్రహానుగ్రహములన్నీ ఏ స్వామి యొక్క అధీనంలో ఉన్నాయో అటువంటి శ్రీనివాస స్వామి యొక్క పార్వేట ఉత్సవాన్ని తిలకించాలని భక్త బృందాలు కనులతో అలా ఎదురు చూస్తూ ఉన్నారు. చకోర పక్షుల్లాగా వ్యాధిరహితుడు, నిశ్చలమైనటువంటి సముద్రాన్ని పోలినటువంటి వర్ణము కలిగినటువంటి వాడు, తేజో విరాజితుడు, సర్వాన్ని నియమించేటువంటి వాడు, సృజించేవాడు, సంహరించేవాడు అయినటువంటి ఆ స్వామి చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రాణి సమూహానంతా కూడా తన కడుపులో ఉంచుకోగలిగినటువంటి ప్రళయకాల దామోదరుడు. అటువంటి స్వామి పురాణ పురుషుడు ఈనాడు మన కనుల ముందుకు వస్తూ ఉన్నాడు. పార్వేట ఉత్సవం అనేటువంటి క్రీడతో ఆయన మనకు పారవస్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మనలో శాశ్వతమైనటువంటి శత్రువులు ఉన్నాయి 6: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఆ 6 మృగాలను మనం సంహరించుకోలేక అందరినీ శత్రువులుగా భావిస్తూ మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నాం. ఆ 6ంటిని తొలగించేటువంటి వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి అదుగో ఆయుధపాణి అయి, సర్వాయుధపాణి అయి, ఇదిగో విరివన విరాజితమైన వెంకటాచలం పైన పార్వేట ఉత్సవంలో మనకు గోచరిస్తూ ఉన్నాడు. దుఃఖాలను పోగొట్టేటువంటి వాడు, ఇంద్రియములకు కనిపించినటువంటి అవసరము లేకపోయినా అర్చామూర్తిగా, ఉత్సవమూర్తిగా కనిపిస్తూ ఉండేటువంటి వాడు, అణువు కంటే అణువైనటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, స్వాధీనమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మము. అందుకే సప్తాంబుజీరంజకరాజహంసం సప్తార్ణవి సంశ్రుతికర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయంతం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. పార్వేట సమయంలో ఆ స్వామిని, దేవదేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవా, నీవు దోషరహితుడు, నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుని వంటి ముఖాన్ని కలిగినటువంటి వాడు, సంగీత వాద్య ఘోషలంటే ఎంతో ప్రీతి కలిగినటువంటి వాడు, నీతిని నిర్ణయించేటువంటి వాడు, వేదాంత బోధితమైనటువంటి నిత్యమైన మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి అర్హత కలిగినటువంటి ఏకైకమైనటువంటి దైవతమవు. అటువంటి నీ వాసుదేవతా స్థితిని భావిస్తూ ఉన్నాం స్వామి. సాటి లేనటువంటి కళ్యాణ గుణములను ఒక స్వరూపముగా ఏర్పరచుకున్నటువంటి నీవు, నిధులకు నిధి అయినటువంటి నీవు ఈనాడు మాకు పార్వేట ఉత్సవంలో స్వామి కనిపిస్తూ ఉన్నావు. ఎంతటి భాగ్యం! నీ యొక్క ముఖారవిందాన్ని దర్శిస్తాం, పద్మముల వంటి నీ నేత్రాలను మేము దర్శించనున్నాం. అది మా ఆనందం. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ. సర్వ ప్రాణుల్ని పోషించి వృద్ధి చేసేటువంటి ఓ పరమాత్మ, సర్వప్రాణుల యొక్క ఇంద్రియాలను నీవు నియమించేటువంటి వాడు. అటువంటి నీవు పార్వేట చేస్తూ ఉన్నావంటే ఏదో మహారాజుల వలె నువ్వు కూడా శృతి చేత కీర్తింపబడుతూ ఉన్నావు కదా, రాజాధిరాజాయ ప్రసహ్య సాయిని. కాబట్టి నీవు కూడా ఎవరినో సంహరిస్తున్నావని భ్రాంతి జన్నం. దేవా, నీవు మాలో ఉండేటువంటి ఆసురీభావములను తొలగిస్తూ ఉన్నావు. మాలో ఉండేటువంటి కామక్రోధాదులనేటువంటి మృగములను సంహరించడానికి విచ్చేస్తూ ఉన్నావు. ఎందుకంటే సర్వ ప్రాణులకు నివాస స్థానమైనటువంటి వాడు, విషయములందు అభిమానము మొదలగు దోషములు లేనటువంటి సమస్త శుభగుణములు కలిగినటువంటి వాడు, జ్ఞానము బలముచే సర్వాధికుడవు, ప్రళయకాలములో ఈ చరాచర జగత్తును నీ యందు ఉంచుకునేటువంటి వాడు, అటువంటి సకలము తెలిసినటువంటి ప్రధాన దైవమైనటువంటి వాడవు, సకల ప్రాణులకు నియామకుడువు నీవే.
విశ్వమే స్వరూపముగా కలిగినటువంటి వాడవు, పరాక్రమమే స్వభావముగా కలిగినటువంటి వాడవు, సర్వప్రాణుల యొక్క పుట్టుక స్థితి రక్షణ వినాశములు నీయందే ఉంచుకున్నటువంటి వాడు అయినటువంటి దివ్య ప్రకృతి స్వరూపుడైనటువంటి ఓ అనంత తేజుడా శ్రీ వెంకటేశ్వర మలయప్ప స్వామి, ఈనాడు ఈ హరితభరితమైనటువంటి ఉద్యానవనంలా భావించేటువంటి ఈ పార్వేట వనంలో నీవు దయాసముద్రుడా, నీవు సకల ప్రాణులకు ఒక గొప్ప దివ్య ప్రబోధాన్ని కలిగించడానికి చక్కగా ఇక్కడ పార్వేట మండపంలో సాక్షాత్కరిస్తూ ఉన్నావు. ఓ పురుషోత్తమ, నీ దివ్య లీలలను మేము వీక్షించాలి అని అనుకుంటూ ఉన్నాం. బ్రహ్మకు తండ్రి అయినటువంటి వాడవు, ఆ బ్రహ్మ సృజించిన సృష్టిలో ఉండేటువంటి వారం మేము కనుక ఓ లక్ష్మీనాథ, సజ్జన సమూహమునకు స్నేహితుడవై చేతనాచేతనాత్మకమైనటువంటి సర్వప్రపంచంలో వ్యాపించి ఉండి వివిధ శక్తులతో విశ్వమంతటా నీవు విస్తరించి ఉంటావు. కనుక సృష్టిలోని సర్వపదార్థము లోపల బయట వ్యాపించి ఉండేటువంటి వాడివి నీవే. శేషశయనుడైనటువంటి ఓ నారాయణ, నీకు ఈ పార్వేట సమయంలో నిన్ను నియంతగా మేము భావన చేస్తూ ఉన్నాం. మంగళ తూర్యరావాలు మార్మోగుతూ ఉంటే నీలో ఉత్సాహం పార్వేట సమయంలో అది అధికమవుతూ ఉన్నది స్వామి. జగత్తుకంతటికి కూడా గరుడ వాహనవుడివై నీవు అధికారివై ఉన్నావు. దోషరహితుడవు, అప్రాకృత స్వరూపుడవు, పంచ దివ్యాయుధధారి అయి మాకు కనుల ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నావు. అటువంటి నీ యొక్క దివ్యాయుధాలను మేము భావన చేస్తూ ఉన్నాం. నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి
ఫలములు కంగి గమనించితే కలిదోషములు మానే రంగుగని శరణంటే రక్షించితి దాసులను ముంగిట శ్రీ వెంకటేశ మూలమము నీవే హరి నీ ప్రతాపమున గడ్డనేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర హరి నీ ప్రతాపమున గడ్డనేది లోకమున సరివేరే నీ కుమరి సర్వేశ్వర హరి హరి కాలదృక్కాలరూపీ చ కాలాత్మా కాలకారణం కాలవిద్భిః అవేద్యస్త్వం విశ్వమూర్తే నమోస్తుతే. స్వామివారు యథారీతిగా ఈ రోజును కూడా సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, నైవేద్యం ఇవన్నీ అందుకున్న తరువాత స్వామివారు వేట దుస్తులు తొడుగుకుని తలపై శిరస్త్రాణం ధరించారు. ఆభరణాలను పుష్పమాలికలను అలంకరించుకున్నారు. సుదర్శన చక్రాన్ని, పాంచజన్య చక్రాన్ని, నందక ఖడ్గాన్ని, కౌమోదకి గదను, శార్ంగమనేటువంటి విల్లును ఇలా పంచ ఆయుధాలను ధరించి వేటకై తయారై వచ్చారు వెల్లగొడుగుల కింద స్వామి. అంతేకాకుండా వేట పరికరాలైనటువంటి డాలు, కత్తి, బల్లెం అంటే ఈట మొదలైనటువంటి ఆయుధాలను కూడా స్వీకరించి మలయప్ప స్వామి వెండి శ్రీపీఠాన్ని అధిరోహించి ఆలయం వెలుపలికి విచ్చేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా వస్తూ ఉంటే కృష్ణస్వామి కూడా మరొక పీఠంపై అధిరోహించి స్వామివారిని అనుసరించారు. ఇలా వెంకటేశ్వర స్వామి, కృష్ణస్వామి ఆలయం నుంచి బాజా భజంత్రీలతో, వేదపారాయణదారులతో, ఛత్రచామరాజి రాజమర్యాదలతో గజతురగ భక్త బృందం వెంటరాగా బాకాలు ఊదుతూ ఉంటే అత్యంత వైభవంగా ఈ పారువేట మండపానికి చేరి వేద పండితులు అందించినటువంటి మంగళాశాసనాన్ని, చక్కటి అన్నమాచార్య గీతాదులను ఆలకించి మంగళ వాయిద్యాలను వీణులు విందుగా అందుకుని ఇప్పుడు స్వామివారు పారువేట ఉత్సవంలో ఉత్సాహంగా పంచ దివ్యాయుధాలతో నిలిచి ఉన్నారు. ఈ పారువేట ఉత్సవంలో స్వామి దివ్యాయుధాలతో ఉన్నారు అనంటే ఆ దివ్యాయుధములన్నీ భక్తులకి హితాన్ని చేకూర్చేటువంటివే. అంబరీషుడు వృత్తాంతం చెప్పదా మనకు? ఆ సుదర్శన దేవుని యొక్క గొప్పదనం ఎంతటిదో. ఆ కర్పూర నీరాజనం అందుకుంటూ ఉన్నాడే మలయప్ప స్వామి. ఆయన చేతిలో ఉండేటువంటి పాంచజన్యం యొక్క గొప్పదనం ఎవరు చెప్పగలరు? రాకా నిశాకర గౌరద్యుతి పాంచజన్యమొసగున్ కళ్యాణ సాకల్యమున్నన్నారు. పాంచజన్యమనే శంఖాన్ని స్తుతించి అది సమస్త కళ్యాణములను ప్రసాదిస్తుంది. శ్రీహరి పాంచజన్యాన్ని పూరించేటప్పుడు ఆయన నోటి నుండి వచ్చే సుగంధాన్ని ఆశించి నాభి కమలంపై ఉండేటువంటి తుమ్మెదలు ఆయన ముఖం మీద ఎగురుతూ ఉంటాయిట. ఆ దృశ్యం శత్రుజన హృదయ విదారకమైనటువంటి నాదంతో దుష్ట రాక్షసుల నల్లటి ప్రాణాలను పీలుస్తుందో అన్నట్లుగా కనిపిస్తుందిట. ఆ కర్పూర నీరాజనాన్ని అందుకున్నటువంటి పాంచజన్య శంఖధారి మనకు సంపూర్ణ శుభాలను ఈ పారువేట వేళ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదిగో పారువేట బల్యాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు అర్చక స్వాములు. ఈ సమయంలో స్వామి కౌమోదకి శక్తి అంతా కూడా ఆవరిస్తుందిట ఆ యొక్క బల్యంపైకి. కౌమోదకి అనేటువంటి గద శత్రు సంహారం చేసేటువంటి శక్తి ఉంటుంది. ఆ గదను యాదవ సార్వభౌముడైన కృష్ణుడు ప్రయోగించి సాళ్లుడు యొక్క పట్టణంపై విసిరాడుట. అంతకు పూర్వమే సాళ్లుడనేటువంటి రాక్షసుడు స్వేచ్ఛాగమన శక్తి ఉన్నటువంటి పట్టణంతో కూడా మధురా నగరంపై వాలి ప్రజాహింస చేయాలని సంకల్పించాడు. పట్టణం మధురపై వాలడాన్ని నిరోధించడానికి కృష్ణస్వామి గదను ఆనాడు ప్రయోగించాడు. కనకరత్నమయమైన సాళ్లుని నగరపు కోట కౌమోదకి గదయందు తొడగినటువంటి కంకణముల్లో ఒకటిగా వినిపించింది. అదిగో సర్వశత్రు వినాశకమైనటువంటి ఆ కౌమోదకిని, దానిని, ఆ గద యొక్క శక్తిని అన్నిటినీ కూడా ఆవేశింపజేస్తూ ఉన్నారు ఆ బల్లెంలోకి అర్చక స్వాములు. ఇప్పుడు ఆ బల్యాన్ని అర్చక స్వాములు పార్వేట ఉత్సవంలో భాగంగా పరిగెత్తుకు వెళ్ళి ముందుకు విసురుతారు. అదిగో ఆ వేడుక చూడండి. అది
స్వామివారు చేస్తూ ఉండేటువంటి దుష్ట సంరక్షణ. దీనిని మనం గ్రహించాలి. మళ్ళా వెనక్కి వస్తారు స్వామివారు. ఉత్సాహం రావాలంటే కేవలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అది జరగదు. వెనక్కి వచ్చి వేటాడేటువంటి లక్షణం ఎలా ఉంటుంది అని అంటే, శత్రువుపైకి సరిగ్గా ప్రయోగం జరగాలి అని అంటే, ఆయుధ ప్రహారం జరగాలి అని అంటే గురి బాగా ఉండాలి. గురి బాగా ఉండాలి అని అంటే యోధుడు వెనకడుగు వేయవలసిందే. వెంకటేశ్వర స్వామి ఒకసారి వేసి వెనుకకు వచ్చి మళ్ళా రెండవసారి ప్రయోగించారు. అలా ముమ్మార్లు స్వామివారు చేసేటువంటి ఆ శత్రు సంహార క్రీడను మనం దర్శించాలి. అదిగో ఆ శారంగాన్ని కూడా మనం సంస్తుతిస్తూ ఉండాలి. ఆ స్వామి యొక్క ప్రతిభకు అది గొప్ప వైభవాన్ని ఆపాదించినటువంటిది ఆ ధనస్సు. దాని రెండు కొనలు కూడా ఒక చోటకి చేర్చి అల్లెత్రాడును గట్టి బాగా లాగి శరప్రయోగం చేస్తూ ఉంటారు. దాని నుంచి విడిపడిందా ఈ యొక్క బల్లెము అన్నట్లుగా ముందుకు దూసుకుపోతోంది. శారంగ ధనస్సు నుంచి వచ్చినటువంటి దానిగా బల్లెం. అలాంటి బల్యాన్ని మళ్ళా మృగయా సంహారార్థం విసరటం జరిగింది స్వామివారు అర్చక ముఖంగా. మళ్ళా స్వామివారు వెనక్కి వచ్చారు. ఆయన ఎన్నోసార్లు కూర్మోంగానీవ సర్వశః వెనక్కి వస్తూ ఉంటారు, ముందుకు వెడుతూ ఉంటారు. ఏ విధంగా తాబేలు తన యొక్క అంగములను బయటికి అవసరమైనప్పుడు విడిచి మళ్ళా లోపలికి ఉపసంహరించుకుంటుందో, ఈ సమస్త సృష్టి ఆయనదే అయినప్పటికీ ఒక రూపంతో ఒక గుణంతో ఆయన భాషించినప్పుడు ఒక్కో విధమైనటువంటి లీలను ప్రయోగిస్తూ ఉంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 365 రోజులుంటే 450కి పైగా సంవత్సరంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో వార్షిక ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాదులు లాంటివి అత్యంత సంరంభంగా శోభాయమానంగా జరుగుతూ ఉన్నా, ఆబాల గోపాలానికి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించేటువంటి గొప్ప క్రీడ వంటి ఉత్సవం ఈ యొక్క దివ్యమైనటువంటి పార్వేట. మరి పార్వేటలో స్వామి అలసి సొలసాడు. అటువంటి ఆ రమాధవుడికి చక్కగా నిలువెత్తు కర్పూర నీరాజనం ఇచ్చారు. మంగళవాద్య ధ్వనులన్నీ కూడా మిన్నంటుతూ ఉన్నాయి. నందక ఖడ్గాన్ని కూడా ధరించి ఉన్నాడండి స్వామి. నందకం అంటే విజ్ఞాన దీపాంకురం. నందక స్తుతి చాలా గంభీరంగా ఉంటుంది. విజ్ఞానమయ నందకాఖ్య అశిరస్యేతి నందకి. విష్ణు సహస్రనామ వ్యాఖ్యానంలో చెప్పారు పూర్వాచార్యులు. ఖడ్గాన్ని పట్టుకునే పిడికిలికి క్రింద మీద యందు 2 గుండ్రని చదును బిళ్ళలు ఉంటాయి. ఆ విధంగా పిడి ఒక దీపస్తంభంలా ఉంటుంది. అటుపై మొసలి నోరు వంటి ఆకారం కలదైనటువంటి మొసలి వాయి అనే పేరు గల బంగారంతో చేయబడిన ఆధారం ద్వీప జ్వాలలా కనబడుతుంది. దానిపై అతుక్కుని ముందుకు సాగిన ఇనుప కత్తి దీపపు పొగరేఖ వలె ఒప్పుతూ ఉంటుంది. విజ్ఞాన దీపాంకురమో అన్నట్లుగా ప్రకాశించేటువంటి ఆ నందకం అనేటువంటి ఖడ్గం ఇదిగో ఆశ్రయించినటువంటి ఇందరి భక్తుల యొక్క పాపాల పరంపరలను కోసివేస్తుంది. జ్ఞానస్య ఖడ్గరూపత్వం అన్నారు యతీంద్ర మత దీపికలో. కనుక మానవుడు చేసే కృషికి విఘ్నాలుగా పూర్వజన్మ కృత పాపాలు అడ్డు నిలుస్తాయి. అవి మృగాల వంటివి. వాటిని సంహరణ అనుకున్నప్పటికీ అది మన సాధ్యం కాదు. మన మనోనిగ్రహం చేత సాధ్యం కాదు. మన మనోనిగ్రహం చేత సాధ్యం కాదు. మనం చేసే అభ్యాసాలు అంతకన్నా పనికిరావు. స్వామి మనం చేసేటువంటి ప్రయత్నములన్నిటినీ గమనించి, అయ్యో అనేక ప్రయత్నములు చేసి అలిసి చొలసినటువంటి జీవుడు ఇదిగో ఈ పార్వేటి ఉత్సవం వేళ నన్ను ఆశ్రయించాడు. కనుక ఇతనికి ఎటువంటి అఘములు అంటకూడదు, ఎటువంటి విఘ్నములు రాకూడదు, వీటి నుంచి సంరక్షించాలి జీవుణ్ణి అని సంసార సాగర సముత్తరణైక సేతువైన వెంకటాచలపతి ఉత్తర పాపం. ఈరోజు సంక్రాంతి పండుగ రోజు 3వ రోజైన కర్మ రోజున సాంప్రదాయబద్ధంగా పశువుల పండుగ చేసుకుంటారు. దాంట్లో భాగంగానే మనం తిరుమల ఆలయంలో ఉదయం కాకిబలి కార్యక్రమాన్ని పక్షులకు సంబంధించి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వామివారు పార్వేటి మండపానికి కృష్ణస్వామితో పాటు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ పార్వేట ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే దుష్ట శిక్షణ అనేది స్వామివారు చేస్తారనేది. అదేవిధంగా ఇక్కడ వేటలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి కనుమకు సందర్భించి రాష్ట్రం మొత్తం మీద కూడా 300 గోశాలల్లో గోపూజ కూడా మనం చేయడం జరిగిందనమాట.
ముఖ్యంగా టీటీడీ గో సంరక్షణ గురించి ఓ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ ట్రస్ట్ ద్వారా మన గోశాలను మెయింటైన్ చేయటమే కాకుండా ఎవరైతే గోశాలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారో వారందరికీ కూడా ఆర్థిక సహకారాన్ని మనం అందించడం జరుగుతుంది. టీటీడీ గో పూజని గో సంరక్షణని పెద్ద ఎత్తున చేపట్టమని చెప్పేసి భక్తులందరికీ మనం చేస్తాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజనశిఖరి నివాసం భంజిత భక్తార్తిపుంజమమఖిలజ్ఞం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.